సునీత ఫిలిమ్స్ మళ్ళీ తిరిగి వస్తారా? నెట్‌లో వైరల్ అవుతున్న ఫోటో నిజమేనా? ఐసీఎస్‌లో ఈవెన్ బాతింగ్ చేయడానికి కూడా అవ్వదా? అండ్ అసలు ఎందుకు మిషన్ అనేది ఫెయిల్ అయింది? అసలు వాళ్ళకి ఫుడ్ అనేది సరిపోతదా లేదా? సో చూసుకున్నట్టయితే ఇదొచ్చినప్పటికి బోయింగ్ స్టార్‌లైనర్ సీఎస్ 100th మిషన్ అన్నమాట. ఇదికొచ్చినప్పటికి మెయిన్ గోల్ వచ్చినప్పటికి ఎర్త్ నుంచి ఐఎస్ఎస్‌కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు స్టే చేసి మళ్ళీ రిటర్న్ అవ్వడమే ఇది మెయిన్ గోల్. సో ఎన్ని డేస్ అనుకుంటున్నారు? ఓన్లీ 8 డేస్ ఆఫ్ ప్లాన్ అన్నమాట. వెళ్ళి అక్కడ 8 డేస్, 7 డేస్ అలా స్టే చేసి మళ్ళీ రిటర్న్ అయిపోవడంకి ప్లాన్ అన్నమాట. సో మిషన్‌లో వచ్చినప్పటికి నాసా రెడీ చేసిందే కాకుండా ప్రైవేట్ కంపెనీస్ లైక్ స్పేస్ ఎక్స్ అలాగే బోయింగ్ కంపెనీ స్పేస్ క్రాఫ్ట్‌ని రెడీ చేశాయి. అండ్ ఇది వచ్చినప్పటికి 2010లో లాంచ్ అయింది. అంటే లాంచ్ అవ్వడం అంటే లైక్ ప్రపోజల్ చేశారు. సో ఇది వచ్చినప్పటికి 2 టైమ్స్ అన్‌క్రూడ్ టెస్ట్ చేసిన తర్వాత జూన్ 5న 2024న లాంచ్ చేశారు. దానిలో ఉన్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఎవరెవరంటే విలియం మోర్ అండ్ సునీత విలియమ్స్. సో ఒకళ్ళు వచ్చినప్పటికి అమెరికన్ అండ్ ఇంకోళ్ళు వచ్చినప్పటికి మన ఇండియన్. సో మిషన్ గోల్ వచ్చినప్పటికి స్పేస్ ఎర్త్ నుంచి ఐఎస్ఎస్కి వెళ్ళి అక్కడ ఐఎస్ఎస్కి టచ్ అవ్వి వాళ్ళని దానిలో లైక్ ఐఎస్ఎస్లో సెండ్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకురావడమే ఒక ప్లాన్ అన్నమాట. సో డచ్ అన్న ఏంటంటే జస్ట్ ఆ పార్కింగ్ అన్నమాట. బట్ అది మొత్తం రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే అది స్టార్ లైనర్ ఐఎస్కి టచ్ అయ్యిందో అప్పుడే టెస్టర్స్ అనేవి ఫెయిల్ అయినాయి. సో సో టెస్టర్స్ ఫెయిల్ అయినప్పుడు ఆ మూవింగ్ ఆబ్జెక్ట్కి లైక్ ఐఎస్ఎస్ ఆపరేట్ అనేది మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ మూవింగ్ అవుతున్న ఒక ఆబ్జెక్ట్కి ఇది వెళ్ళి పార్క్ అవ్వడం అంటే చాలా కష్టం. వచ్చినప్పటికీ జూన్ 14న రిటర్న్ డేట్ అన్నమాట. ఐఎస్ఎస్కి ఏం అవ్వకుండా మళ్ళీ ఎర్త్కి రిటర్న్ తీసుకురాగలరా అని మనకు ఒక డౌట్ వస్తుంది ఇప్పటికి. బికాజ్ ఐఎస్ఎస్ అనేది ఏమి డిఫెక్ట్ అవ్వకూడదు, ఏమి ప్రాబ్లం రాకూడదు. బట్ దానికి ఏం అవ్వకుండా వీళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి. అండ్ జూన్ 14థే కాకుండా సో మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే జూన్ 22కి ఆ రిటర్న్ డేట్ అనేది పోస్ట్‌పోన్ చేశారు. అండ్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు రిటర్న్ డేట్ అనేది ఇప్పటి వరకు మనకి చెప్పలేదు. బట్ జూన్ 26న ఐఎస్ఎస్ నుంచి కాన్ఫరెన్స్ చేశారన్నమాట. అంతా బాగానే ఉంది. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. లైక్ ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అంతా బాగానే ఉంది. సో 1 మంత్ అవుతున్నా మళ్ళీ ప్రాపర్ అప్డేట్ లేకపోవడంతో మనమందరికీ కంగారే. బికాజ్ వాళ్ళకి ఫుడ్ సరిపోతుందా లేదా? కానీ నాసా వాళ్ళు 8,200 పౌండ్స్ సరిపడిన అంత ఫుడ్ అండ్ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా స్టార్ లైనర్‌కి పంపించారు. సో ఏం ప్రాబ్లం లేకుండా అన్ని దగ్గరుండి ఉండొచ్చు. సో ఇప్పటికి అప్డేట్ అవ్వడంతో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సో రిటర్న్ చేయకుండా అక్కడే ఫుల్ టైం కింద ఐఎస్ఎస్‌లో ఇచ్చి సో కొన్ని ప్రాజెక్ట్స్ అసైన్ చేసి వాళ్ళ చేత పని చేయించుకుందామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. సో మనమంతా కోరుకుందాం మళ్ళీ వీళ్ళు రిటర్న్ రావాలి అని. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, అండ్ ఈ వీడియో ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.